హాయ్ ఫ్రెండ్స్, మరి డిఎస్ అభ్యర్థులకు ఒక చిన్న విన్నపం. అదేంటంటే ఎవరైతే డిఎస్సిలో చాలా అన్యాయం జరిగిందని అనుకుంటున్నారో మరి వారందరూ కూడా మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఆ పని ఏంటంటే మీరు డైరెక్ట్గా మీరు కైజాలా యాప్ ద్వారా మీరు ఈ యొక్క సీఎంకి అయితే మీ యొక్క వినతి అనేది అందించవచ్చు. మరి ఎంతమంది ఈ యొక్క వినతి అయితే అందిస్తారో అంత త్వరగా మన గవర్నమెంట్ అయితే రియాక్ట్ అయితే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పని అయితే చేయండి. ప్రతి ఒక్కరి దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి అందులో మీకు నెట్ కూడా ఉంటుంది. మరి వెంటనే మీరు కైజాలా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి మీరైతే మీ యొక్క ఆవేదన అనేది ఇక్కడ గవర్నమెంట్పై తెలియజేయండి. అప్పుడు మన గవర్నమెంట్ నుండి మనకి ఏదన్నా రెస్పాన్స్ అయితే వస్తుంది, నాకు కొద్దిగా న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది. మరి ముందుగా మీరు మీ మొబైల్లోని గూగుల్ ప్లే స్టోర్కి అయితే వెళ్ళండి. అక్కడ మీరు గూగుల్ ప్లేలో సెర్చ్ బార్లో మీరు కైజాలా అని సెర్చ్ చేయండి. KIZALA అని మీరు అక్కడ సెర్చ్ చేయగానే మీకు మైక్రోసాఫ్ట్ కైజాలా అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ చేయండి. మీరు ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే మీకు అక్కడ మీ మొబైల్ నెంబర్, మీ కంట్రీ సెలెక్ట్ చేసుకొని మీరు రిజిస్టర్ చేసుకోమని మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. అక్కడ ఓటీపీ వస్తుంది. అప్పుడు ఓటీపీ రాగానే మీరైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు అక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు అక్కడ చార్ట్స్లోకి వెళ్ళినట్టయితే మీరు ఏపీ సీఎం కనెక్ట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీరు దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ట్యాప్ టు గెట్ స్టార్టెడ్ అని మీకు కింద కనిపిస్తుంది. దాని అయితే క్లిక్ చేయండి. మరి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు, అర్జీ స్థితి, అవినీతిపై ఫిర్యాదు, మీ యొక్క అర్జీ నమోదు చేయండి. అలాగే మీ అభిప్రాయం పంపండి. తిట్లీ తుఫాన్ సీఎం రిలీఫ్ ఫండ్ అని ఉంది. అక్కడ మీ అభిప్రాయం పంపండి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క బొమ్మ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ప్రభుత్వం పనితీరు పట్ల మీకు సంతృప్తిగా ఉన్నారనేసి మీరు ఏ సెలెక్ట్ చేస్తారనేది మీకే తెలియాలి. నేనైతే ఇక్కడ బాగాలేదని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కారణాలు ఏంటంటే మీరు ఈ యొక్క డిఎస్ గురించి మొత్తం అయితే మీరు రాయండి. మీకు జరిగినటువంటి అన్యాయం, అలాగే మీకు ఏ విధంగా మీరు గవర్నమెంట్ ఏమేమి చెప్పాలనుకుంటున్నారు, మీకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, మీరు నామినేషన్ చేయమని అడుగుతున్నారా లేదంటే మీకు రీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని అడుగుతున్నారా అనేటువంటిది, మీకు ఈ యొక్క డిఎస్సి వల్ల ఏదైతే నష్టం జరిగిందో దానికి సంబంధించి అలాగే మీ బాధ అంతా కూడా మీరు అక్కడ క్లియర్గా రాసి అయితే మీరు పంపించండి. అప్పుడు మీరు ఎంత ఎక్కువ మంది పంపిస్తే మీకు అంత ఎక్కువ రియాక్షన్ నుండి గవర్నమెంట్ నుండి అయితే వస్తుంది. మీరు డైరెక్ట్గా సీఎం గారికి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క యాప్ అనేది మీరు ఇందులో అయితే మీరు తెలియజేయండి. మీరు అలాగే దీంతోపాటు ఒకవేళ 1100 కాల్ అయినా చేయండి. మీరు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్లో ఈ యొక్క తెలియజేసినట్టయితే మీకు గవర్నమెంట్ అయితే మనకు త్వరగా అయితే రియాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు అయితే దీనికి సంబంధించి పంపిస్తున్నారు. నేను దీనికి సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా మీకు చూపిస్తాను. చాలా మంది అభ్యర్థులు పంపించినటువంటిది మీకు మ్యాటర్ ఏ విధంగా రాయాలటువంటిది ఒకసారి మీరు అక్కడ చూసైనా మీరు తెలుసుకోండి. మరి ఇక్కడ మీరు రాసిన తర్వాత ఇక్కడ టోటల్ ఇక్కడ 1 యొక్క 3 అని ఉంది ఫ్రెండ్స్. అక్కడ తర్వాత ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క జీపీఎస్ అయితే అది సెలెక్ట్ చేస్తుంది. అది సెలెక్ట్ చేసినా సరే మీరు చేయకపోయినా సరే మీరు ఆ జీపీఎస్ లేదనుకోండి, డైరెక్ట్గా క్లిక్ చేసినట్టయితే మీరు అక్కడ నెక్స్ట్కి వెళ్తారు. అక్కడ మీరైతే సబ్మిట్ చేయండి మీ యొక్క ఆవేదన అనేది అయితే. మరి ఏ విధంగా అయితే మీరు గవర్నమెంట్కి అయితే మీ యొక్క బాధను అయితే తెలియజేయండి. ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ నుండి ఏదో ఒక రెస్పాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరైతే మీకు అన్యాయం జరిగిందని భావిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈ యొక్క కైజాలా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు జరిగిన అన్యాయంపై గవర్నమెంట్కి అయితే పంపించండి. అలాగే ఇంకా వీలైతే మీకు ఆర్టీఐ ప్రకారం కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది కావాల్సి ఉంది. మరి ఈ యొక్క మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేవి మనకు పెట్టలేదు. దాని ద్వారా మనకి తెలుసుకోలేము ఎవరికి జాబ్స్ ఎక్కువ వచ్చాయనేసి. మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనకు రెస్పాన్సిబిలిటీ అయితే డౌన్లోడ్ చేసి మనకు తెలుసుకోవచ్చు ఏ సెషన్ వారికి ఎక్కువ జాబ్స్ వచ్చాయని మనకు ఉన్నటువంటి మెరిట్ లిస్ట్లో. మరి దానికి సంబంధించి ఆర్టీఐ సెక్షన్ ద్వారా కూడా మనకు ఈ యొక్క ఆర్టీఐ యాక్ట్ 2005 ప్రకారం మనం ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని దాని ద్వారా కూడా మనకు కేసు వేయడానికి అయితే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించి ప్రాసెస్ అయితే జరుగుతున్నాయి. మరి వాటికి సంబంధించి నెక్స్ట్ వీళ్ళకి తెలుసుకుందాం ఆర్టీఐ యాక్ట్ ద్వారా మనం ఏ విధంగా అప్లై చేయాలనుకుంటే. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డైరెక్ట్గా మీకు వెంటనే మీరు కనెక్ట్ కావాలనుకుంటే డైరెక్ట్ సీఎంకి ఈ విధంగా తెలియజేయండి. మనకు దాదాపుగా డిఎస్ అభ్యర్థులు ఒక 6 లక్షల మంది అభ్యర్థులు లాగా ఉన్నారు. కనీసం 1 లక్ష మంది అయినా ఈ యొక్క అభ్యర్థులని తెలియజేసినట్టయితే మనకు ఖచ్చితంగా గవర్నమెంట్ నుండి రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే పంపించండి. ఇది జస్ట్ మీకు మొబైల్లో చేసే అవకాశం. మీరు ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు, ఎక్కడ లేదు. జస్ట్ మీరు ఉన్న చోటు నుండి మీ మొబైల్లో యూజ్ చేస్తున్న మొబైల్ నుండే మీరు యొక్క అభ్యర్థిని తెలియజేయండి. ఈ విధంగా అయినా మీరైతే ఈ యొక్క డిఎస్ సంబంధించి జరిగిన న్యాయాన్ని అయితే గవర్నమెంట్కి అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కలుద్దాం. జై హింద్.